సక్సెస్ ఛానల్ ప్రెజెంట్స్ మా డాక్టర్ మా నమ్మకం. గుండె ఒక అద్భుతమైన అవయవం. అది మనిషి జీవితాన్ని మాత్రమే కాదు, ఆశలను అనుబంధాలను కలిపి నడిపించే ఒక అద్భుతమైన జీవితం. మరి ఆ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆ గుండెని ఆరోగ్యంగా ఉంచే ఆ చేతులు నిజంగా దైవస్వరూపమే. వైద్యం అంటే మందులివ్వడం మాత్రమే కాదు, ఆందోళనలతో వచ్చిన ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం, అదేవిధంగా ఎంతో భయంతో వచ్చిన ఆ రోగికి ఆశ నింపుతూ మీరు బాగుంటారు అనే ఒక నమ్మకాన్ని ఆ ఒక్క మాటలో ఆ కుటుంబాన్ని ఆశతో నింపించి చక్కగా నవ్వుతూ పంపించడమే అసలైన వైద్యం. మరి అలాంటి ఆ అద్భుతమైన వైద్యం, ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ఇప్పటి వరకు వేలాది మంది గుండెల్లో ఆయనతో పాటు నడిపించిన ఆ స్టాఫ్ మెంబర్స్, అదేవిధంగా ఆయన చేతుల మీదుగా ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో, ఏ నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటూ ముందు కొనసాగారో అలాంటి డాక్టరే డాక్టర్ కిరణ్ తేజ్, కార్డియాలజిస్ట్. ఆయన జీవిత ప్రయాణాన్ని ఎప్పటి నుంచి మొదలుపెట్టారు, ఆయన సక్సెస్ఫుల్ జర్నీ ఇప్పటి వరకు, మరి ఆయన స్టాఫ్ మెంబర్స్, ఆయన చేతుల మీదుగా ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ ఏ విధంగా ఆయన మీద నమ్మకాన్ని ముందుకు కొనసాగుతూ ఆయన అసలు వారికి ఏ విధంగా నమ్మించారు, ఏ విధంగా ఆయన సక్సెస్ జర్నీ మొదలైందో ఆయన మాటలను తెలుసుకుందాం రండి. మరి ముందుగా ఆయన స్టాఫ్ మెంబర్స్, అదేవిధంగా పేషెంట్స్లో ఆయన నింపిన ఆ నమ్మకాన్ని మనం వారి మాటలు తెలుసుకుందాము రండి. Myself Mohan. I am from Sun Pharma. Dr. Kiran Teja Varigonda is an interventional cardiologist. One thing I should say about the doctor. Recently my friend got a chest pain, and my friend suggested that Dr. Kiran Teja will please consult him. He will guide you. Is there any process or not? Again, I had came to Apollo. Then after when the doctor has consulted to my friend, my friend is medically managed, so there is no went for any stunt or other things. So I think the doctor is the best way to guide the patients. What is the actual treatment required to the patient, and not go for other things. So he's very good doctor I seen in this cardiologist. ప్రతి గుండె చప్పుడు ఒక జీవిత కథ. ఆ కథను కాపాడేందుకు తన జ్ఞానాన్ని, అనుభవాన్ని, సేవాభావాన్ని అంకితం చేసిన హృదయ వైద్యుడు డాక్టర్ కిరణ్ తేజ. గుండె ఆరోగ్యమే మనిషి జీవితానికి బలమైన పునాది అని నమ్ముతూ ప్రతి రోగిలో ఆశలు నింపుతూ నమ్మకాన్ని పెంచుతూ ముందుకు సాగుతున్న కార్డియాలజిస్ట్. నిరంతర అధ్యయనం, అత్యాధునిక వైద్య విధానాలపై పట్టు, క్లిష్టమైన గుండె సమస్యల్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే నైపుణ్యం, ఇవే ఆయన ప్రత్యేకత. ప్రతి చిరునవ్వు వెనుక ఒక ఆరోగ్యకరమైన గుండె ఉండాలన్న లక్ష్యంతో తన సేవలను అంకిత భావంతో కొనసాగిస్తున్నారు. వైద్యం ఒక వృత్తి మాత్రమే కాదు, అది ఒక బాధ్యత, ఒక సేవ అని విశ్వసించే డాక్టర్ కిరణ్ తేజ రోగుల విశ్వాసాన్ని తన గొప్ప విజయంగా భావిస్తారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే తన లక్ష్యం. ప్రతి గుండె సురక్షితంగా కొట్టుకోవాలన్న సంకల్పమే తన ప్రయాణానికి ప్రేరణ. మనిషి జీవితాన్ని కాపాడే ప్రతి గుండె చప్పుడు వెనుక ఒక నిబద్ధత కలిగిన వైద్యుని సేవ ఉంటుంది. అలాంటి సేవా దృక్పథంతో వేలాది హృదయాల్లో నమ్మకాన్ని నింపుతున్న డాక్టర్ కిరణ్ తేజ గారి విజయ ప్రయాణం గురించి ఈరోజు మా డాక్టర్ మా నమ్మకంలో తెలుసుకుందాం. నా పేరు హరీశ్వర్ రెడ్డి. నేను డాక్టర్ కిరణ్ తేజ సార్ టీమ్ మేనేజర్ని. నేను సార్ కింద జాయిన్ అయ్యి 1 year అవుతుంది. సార్ కింద జాయిన్ అయినప్పటి నుంచి నేను సార్ దగ్గర చూసింది ఒకటి, పేషెంట్కి ఏం కావాలి అన్నదే పేషెంట్ కేరింగ్ తోటే సార్ వర్క్ చేస్తుంటారు. పేషెంట్ మెడికల్ మేనేజ్మెంట్ అంటే మెడికల్ మేనేజ్మెంట్ చెప్తారు, స్టంటింగ్ ఉంటే స్టంటింగ్ అని చెప్తారు, బైపాస్ ఉంటే బైపాస్ అని చెప్తారు. ఎప్పుడైనా కానీ కార్డియో ప్రాబ్లం ఏదున్నా కానీ నేను డాక్టర్ కిరణ్ తేజ సార్ని రికమెండ్ చేస్తూ ఉంటాను. ప్రతిరోజు సార్తో ట్రావెలింగ్ చేస్తున్నాను కాబట్టి సార్ని రికమెండ్ చేస్తున్నాను అని మీరు అనుకోకూడదు. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, డాక్టర్ అనేది ఎలా పనిచేస్తున్నారు పేషెంట్తో అని చెప్పేసి నేను చెప్తున్నాను. సార్ అనే పేషెంట్ని సార్ ఏ విధంగా చూసుకుంటాడంటే తన ఫ్యామిలీలో ఒక పర్సన్ లాగా సార్ పేషెంట్ని ట్రీట్ చేసి, ఆ పేషెంట్ని ఏ విధంగా అయితే తన ఫ్యామిలీలో తన ఫాదర్ మదర్ ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో ప్రతి పేషెంట్ని అదే విధంగా ట్రీట్ చేస్తూ ఉంటారు సార్. కొన్ని ప్రయాణాలు కలతో మొదలవుతాయి,
మరికొన్ని జీవితమే నేర్పిన పాఠంతో మొదలవుతాయి. ఒక కొడుకుగా తండ్రి ప్రాణం కోసం ఆందోళన చెందిన క్షణం, అదే క్షణం వేలాది గుండెలను కాపాడే కార్డియాలజిస్ట్గా ఆయన జీవితాన్ని మలిచింది. ఈరోజు అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో అవసరమైనప్పుడల్లా లిమ్స్ కార్డియో మరియు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శంషాబాద్లో కార్డియాలజిస్టుగా సేవలందిస్తూ ఎన్నో కుటుంబాల్లో ఆశను నింపుతున్న వైద్యుడు డాక్టర్ కిరణ్ తేజ వరిగొండ. My name is Sidhu. So basically, I am from here only local. So my dad, his name is Shankar. He got attacked with a cardiac attack. So I went some other hospital. There was no doctor available, and from there I came here. As soon as I came, so they completely took over him, and within 5 minutes they told me this was the issue. After that, so what all process needs to be done, he continually took over that, Dr. Kiran sir, and he completely told me what needs to be done, and he done what he told, and my father recovered as explained, and today he's discharged. కష్టపడి చదివితే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని నిరూపించిన ప్రతిభావంతుడు ఆయన. ఎంబీబీఎస్లో స్టేట్ స్థాయిలో 369వ ర్యాంకు సాధించి వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించారు. కానీ జీవితంలోని అసలైన పాఠం మాత్రం పుస్తకాల్లో కాదు, తన ఇంట్లోనే నేర్చుకున్నారు. మెడిసిన్ చదువుతున్న రోజుల్లోనే ఆయన తండ్రికి అకస్మాత్తుగా గుండెపోటొచ్చింది. బైపాస్ సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఒక వైద్య విద్యార్థిగా ఉన్న ఆయన కార్డియాలజీ అంటే ఏంటి, గుండెకు సంబంధించిన చికిత్సలు ఎలా ఉంటాయో పూర్తిగా తెలియని పరిస్థితిలో ఉన్నారు. తండ్రిని ఆ పరిస్థితిలో చూసిన ఆ క్షణం ఆయన జీవితంలో ఒక మలుపు. అదే మలుపు ఒక గొప్ప సంకల్పానికి ఆరంభం. గుండె వ్యాధితో బాధపడే ఏ ఒక్క కుటుంబం కూడా అయోమయంలో ఉండకూడదు అన్న లక్ష్యంతో కార్డియాలజీనే తన జీవిత మార్గంగా ఎంచుకున్నారు. ఆ సంకల్పమే ఆయన దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లింది. కార్డియాలజీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి దేశంలోనే ప్రముఖ హృదయ వైద్య సంస్థలలో ఒకటైన జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ బెంగళూరులో సూపర్ స్పెషాలిటీ పూర్తి చేశారు. సో చిన్నప్పుడు అందరిలాగే నేను కూడా 10th వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఓన్లీ మా నాన్నగారు ప్రోద్బలం వల్లనే నేను ఇంటర్మీడియట్లో బైపీసీ జాయిన్ అయిన తర్వాత మంచి ర్యాంక్ వచ్చింది, 369 ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. 4.5 years అందరిలాగానే చదువుతూ గడిపేశాను. అయిపోయిన తర్వాత నీట్ ఎగ్జామ్, అప్పట్లో మాకు ఏపీపీజీ ఎగ్జామ్ ఉండేది. దాంట్లో నాకు 21st ర్యాంక్ వస్తే ఉస్మానియా మెడికల్ కాలేజ్లో నాకు జనరల్ మెడిసిన్ సీట్ వచ్చింది. అది చేస్తున్నప్పుడు మా నాన్నగారికి గుండెపోటు లాగా వచ్చి బైపాస్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అప్పట్లో నాకు పెద్దగా కార్డియాలజీ గురించి కానీ యాంజియోప్లాస్టిక్ గురించి పెద్దగా తెలియదు. సో డాక్టర్ గారు నాకు ఏదైతే చూపించారో అది నమ్మి నేను బైపాస్ ఆపరేషన్ చేయించాను. ఆ తర్వాత ఇప్పటిదాకా మా నాన్నగారు బాగానే ఉన్నారు. సో ఆయన ఎప్పుడైతే ఐసీయూలో ఉన్నారో ఆయన నన్ను అడిగారు, నువ్వు కార్డియాలజిస్ట్ అవుతావని అడిగారు. అవుతాను అని చెప్పాను. సో అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండింది కార్డియాలజీ అని, ప్లస్ అది కూడా ఎమోషనల్ బ్యాక్డ్రాప్ కూడా ఉంది కాబట్టి ఇవాళ ఇలా కార్డియాలజిస్ట్ లాగా అయ్యాను. డిఎం కార్డియాలజీ వచ్చి నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అది జయదేవ అని ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది బెంగళూరులో, అందులో నేను డిఎం కార్డియాలజీ చేశాను. ఆ తర్వాత 2 years ఏమో యశోద సికింద్రాబాద్లో చేశాను. తర్వాత అపోలో మెడికల్ కాలేజ్ చేశాను. దెన్ 2 years నేను యశోద హైటెక్ సిటీ వాళ్ళు పిలిచారు. ఇప్పుడు ఫైనల్గా అపోలో జూబ్లీ హిల్స్లో సీనియర్ కన్సల్టెంట్ అయిపోయాను. ర్యాంకులు విజయాలకు గుర్తులు మాత్రమే, కానీ ఒక రోగి ముఖంపై కనిపించే చిరునవ్వు, ఒక కుటుంబం చెప్పే డాక్టర్ గారు మీరు మా మనిషిని మాకు తిరిగిచ్చారు అన్న ఒక్క మాట, అవే ఆ వైద్యుడికి నిజమైన అవార్డులు. అలాంటి ఎన్నో చిరునవ్వులను తన సేవతో అందుకుంటూ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో అత్యాధునిక వైద్యంతో మానవీయ స్పర్శను కలిపి ప్రతి గుండెలో నమ్మకాన్ని నింపుతున్నారు డాక్టర్ కిరణ్ తేజ వరిగొండ. హాయ్ అండి, నా పేరు శ్రీకాంత్ షావర్తి. నేను అపోలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో. మా కిరణ్ తేజ సార్ గత 3 years నుంచి నాకు బాగా తెలుసు అండి యాజ్ ఏ కార్డియాలజిస్ట్గా. సో సార్ ఎప్పుడు ఎలా ఏ క్వైరీస్ ఉన్నా కూడా మాకు ఆన్ టైం రిప్లై ఉంటుంది. సో ఆ విషయంలో సార్ మేము బాగా నమ్ముతామండి. సార్ ట్రీట్మెంట్ కానివ్వండి, సార్ చూసుకునే విధానం కానివ్వండి, పేషెంట్ పట్ల తను కనబరిచే తీరు కానివ్వండి, తను చూపించే ఇంట్రెస్ట్ కానివ్వండి, తీసుకునే శ్రద్ధ కానివ్వండి. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి మేము సార్కి పనిచేసినందుకు. సో ఏ టైం అయినా కూడా 24/7 సార్ ఎప్పుడు కాల్ చేసినా కూడా సార్ రెస్పాన్సివ్గా ఉంటుంది.
సో పేషెంట్ క్వైరీస్ కానీ ఓపికగా సమాధానం చెప్తాడు. తను స్మైలీగా పేషెంట్తో మాట్లాడే విధానం సగం జబ్బు వెళ్ళిపోతుంది అక్కడ. సో ఆ విషయంలో మేము బాగా కిరణ్ సార్ నమ్ముతాము. సో అట్లా నాకు బాగా 2-3 పేషెంట్స్ విషయంలో ఎక్స్పీరియన్స్ అయిందండి. ఇది నేను చెప్పడం కాదు, పేషెంట్ ద్వారా కూడా మేము విన్నాము. సో అయినా వాళ్ళు కిరణ్ సార్ ఫీడ్బ్యాక్ గురించి చెప్పడము, తను మాట్లాడే తీరు కానీ, సో సార్ వాళ్ళు పేషెంట్ పట్ల కనబరిచే తీరు కానివ్వండి, సో ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పడం ద్వారా నాకు చాలా హ్యాపీ అనిపించింది. కిరణ్ సార్ రికమెండ్ చేయడం వల్ల కూడా వాళ్ళు వెరీ వెరీ హ్యాపీ. సో సార్ కూడా సక్సెస్ చాలా బాగుంటుంది, సార్ హ్యాండ్ కూడా. సో ఆ విషయం మేము బాగా గట్టిగా నమ్ముతాము. ఇప్పుడే మా నాన్నగారికి ఎప్పుడైతే ఆపరేషన్ అయిందో అప్పుడు చాలామంది డాక్టర్లు నాకు తెలియక ఇప్పుడు నన్ను పేషెంట్స్ ఎలా అడుగుతారో నేను అలా చాలామంది డాక్టర్ని అడుగుతూ ఉన్నాను, బైపాస్ చేయాలా, రిస్క్ ఉంటుందా అని. డాక్టర్ల పేర్లు నేను చెప్పను, కానీ కొంతమంది మాట్లాడిన విధానం నాకు చాలా బాధ కలిగించేలాగా, భయపెట్టేలాగా అనిపించింది. అలా ఉండకూడదు అని మాత్రం ఖచ్చితంగా అనుకున్నాను. అందుకే ఇవాళ ఏ పేషెంట్ మాట్లాడినా, ఏ టెండర్ మాట్లాడినా ఫస్ట్ నవ్వుతూనే మాట్లాడతాను. వాళ్ళ అన్ని క్వశ్చన్స్ అయిపోయేంత వరకు వాళ్ళకి టైం ఇచ్చిన తర్వాతనే నేను ప్రొసీజర్ చేస్తాను. ఒక పేషెంట్కు హాస్పిటల్కి రావటం అంటేనే మనసులో ఎన్నో భయాలు, ఎన్నో అనుమానాలు. నాకు ఏమైంది, నా పరిస్థితి ఎలా ఉంటుంది, చికిత్స ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు వెంటాడుతూనే ఉంటాయి. ఆ భయంతో వచ్చిన పేషెంట్కి ముందుగా కావాల్సింది మందులు కాదు, ఒక భరోసా, ఒక నమ్మకం. అలాంటి సమయంలో పేషెంట్ మనసులోని భయాన్ని అర్థం చేసుకొని వారికి ధైర్యం చెప్పటమే ఒక మంచి వైద్యుడికి మొదటి బాధ్యతగా భావిస్తారు డాక్టర్ కిరణ్ తేజ. ఆ భయాన్ని పోగొట్టి మీకు మేమున్నాం అన్న నమ్మకాన్ని కలిగించగలిగితే అదే వైద్యంలో మొదటి విజయం. అయితే కొన్ని సందర్భాలు మాత్రం ఒక వైద్యుడి మనసును కూడా కలచివేస్తాయి. చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలతో వచ్చే యువతను చూసినప్పుడు ఒక డాక్టర్గా బాధ్యత మరింత పెరుగుతుంది. యూజువల్గా గుండెపోటు వచ్చిన వెంటనే వస్తే పేషెంట్ యొక్క హార్ట్ ఫంక్షనింగ్ బాగుంటుంది. కానీ చాలా మటుకు నాకు బాధ కలిగించేవి ఏంటంటే చాలా చిన్న ఏజ్లో వాళ్ళు వస్తారు, చాలా యంగ్ పీపుల్ వస్తారు, 30-35 ఇయర్స్ ఓల్డ్ వస్తారు. వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసినా వాళ్ళు సరిగ్గా గమనించలేకపోతారు, ఎందుకంటే నాకు రావడం ఏంటనే నమ్మకంతో ఉంటారు. వాళ్ళ హార్ట్ బాగా వీక్ అయిన తర్వాత వస్తారు. అటువంటి వాళ్ళ అటెండర్స్ మాత్రం చాలా బాధపడడం కానీ, అంటే ఓదార్చాల్సిన అవసరం కానీ ఉంటుంది. అదర్వైజ్ ఎప్పుడైనా సరే ట్రాక్ రికార్డ్ అని చెప్పను, కానీ యూజువల్గా పేషెంట్స్ అందరూ మంచిగానే వెళ్తున్నారు కాబట్టి అవన్నీ చెప్తాం. పాత పేషెంట్లవి ఏమేమి అయ్యాయో కొంచెంసారి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తుంటాం వీళ్ళకి. వీళ్ళు మాట్లాడి ధైర్యం తెచ్చిన తర్వాత కాంప్లెక్స్ ప్రొసీజర్లు అవి చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గరికి వచ్చే ప్రతి క్రిటికల్ కేసు దే విల్ బీ ఇన్ ఏ బిట్ కన్ఫ్యూజన్, లైక్ వెదర్ గో ఫర్ వాట్ టు డూ, whether to go for surgery or stunting. They will be in a very confusion state. When they came to meet Dr. Kiran Teja, they'll get the clarity about what to do and what to, like, how to proceed with the further treatment plan, and they will get the confidence after talking with him. Exact the treatment plan, etla plan chesukovali and what is the best for them. We will be giving that, and after treatment, the patients only will say that we are in good hands, we have been treated, and we will be getting the patients from far away. They used to feel very satisfied after getting the treatment from him. It's very good working with him. గుండె మనసును చూడదు, కానీ మన జీవన శైలి, మన అలవాట్లు మాత్రం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అందుకే ప్రతి యువకుడు తన గుండె ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పరీక్షలు చేయించుకొని ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఒక ప్రేరణ ఉంటుంది, ఒక కల ఉంటుంది. ఆ కలను నిజం చేయాలన్న ఒక మనిషి ఉంటాడు. ఇవాళ నేను డాక్టర్ అయ్యానంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ మా నాన్నగారిది. ఆయన చిన్నప్పుడు డాక్టర్ అవుతాం అనుకుని ఆయన అవ్వలేక నన్ను అవ్వమని చెప్పాడు. సో చాలా చాలా ప్రోత్సహించేవాడు. ఎవరికన్నా మదర్ ఈజ్ అ మెయిన్ రోల్. అసలు మదర్ గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒక మనిషి పెరిగాడు, మంచివాడు అయ్యాడంటే ఖచ్చితంగా మదర్ రోల్ ఉంటుంది. ఇకపోతే నా వైఫ్ గురించి చెప్పాలి. నాకు ఏమీ లేని టైంలో నేను పెళ్లి చేసుకున్నాను. నేను MBBS అయిపోయి MD ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను. అప్పటికి నా శాలరీ కూడా 30,000 అంతే ఉండాలి. బట్ స్టిల్ షీ మ్యారీడ్ మీ, షీ సపోర్టెడ్ మీ ఆల్ త్రూ. సో ఇవాళ నేను DM చేశాను, కార్డియాలజిస్ట్ అయ్యాను, సీనియర్ కార్డియాలజిస్ట్ అయ్యాను. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆల్ దేర్ ఎఫర్ట్స్, అంటే వాళ్ళ సపోర్ట్ లేనిదే ఎవరికి కుదరదు. ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్కి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి.
అండ్ ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ లక్కీ టు హ్యావ్ సచ్ అ ఫ్యామిలీ. గుండె సమస్యతో ఆసుపత్రికి వచ్చే ప్రతి పేషెంట్ వెనుక ఒక కుటుంబం ఉంటుంది, ఎన్నో ఆశలు ఉంటాయి. అలాంటి ఒక యువకుడు అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ కిరణ్ తేజను సంప్రదించాడు. అర్ధరాత్రి దాటినా పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా ఒక ప్రాణాన్ని కాపాడాలన్న సంకల్పంతో ఆయన చేసిన పోరాటం ఆ రాత్రిని మరిచిపోలేని జ్ఞాపకంగా మార్చింది. రాత్రి 2 గంటల వరకు ఆపరేషన్ చేసి ఆ యువకుడి ప్రాణాలను కాపాడిన ఆ అనుభవాన్ని డాక్టర్ కిరణ్ తేజ మాటల్లోనే విందాం. అంటే నా డిపార్ట్మెంట్ నేను గొప్ప అని చెప్పడం కాదు, కానీ పేషెంట్ చనిపోతూ ఉన్న కాపాడగలిగే వన్ ఆఫ్ ది రేర్ బ్రాంచెస్ మాది. అందరికీ ఆ ఛాన్స్ దొరకదు. కొన్ని సర్జికల్ డిపార్ట్మెంట్స్కి ఉంటుంది, తర్వాత కార్డియాలజీకే ఉంటుంది. అలా నేను చూసిన వాళ్ళల్లో ఈ మధ్యదే చెప్తాను, చాలా ఉన్నాయి. బట్ ఒక 15 రోజుల ముందు ఒక యంగ్ మేల్ వచ్చాడు, 35 year old వచ్చాడు. సో వచ్చినప్పుడు వాళ్ళంతా చాలా బాధపడుతూ ఉండాలి. వచ్చినప్పుడు ఆయన బీపీ ఓన్లీ 60-70 సిస్టోలికే ఉండాలి. అలా ఉన్న ఆయనకి మేము సపోర్ట్ సిస్టమ్ పెట్టి యాంజియోప్లాస్టీ, ప్రైమరీ యాంజియోప్లాస్టీ, అది కూడా రాత్రి 2 గంటలకు అలా చేసాము, అంటే ఎర్లీ మార్నింగ్ 2 గంటలకి. ఆ తర్వాత ఒక రోజు మొత్తం ఆయన సపోర్ట్ మీదనే ఉన్నాడు. 2వ రోజు ఇంప్రూవ్ అయ్యాడు. రీసెంట్గా 1 month ఫాలోఅప్కి వచ్చాడు. చాలా బాగా నడుస్తున్నాడు, అన్నీ బాగున్నాయి. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దే ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇలాంటివి వి ఆఫెన్ ఫేస్, కార్డియాలజిస్టులు అందరికీ ఇట్లాంటి స్టోరీస్ ఉంటాయి. అండ్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ మేము మాకు కార్డియాలజీ వచ్చినందుకు. అండ్ చాలామంది హ్యాపీగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దేశంలోనే ప్రముఖ హృదయ వైద్య సంస్థల్లో ఒకటైన జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ బెంగళూరులో సూపర్ స్పెషాలిటీ పూర్తి చేశారు. వైద్య వృత్తిలో కొన్ని క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. చదువులో భాగంగా నేర్చుకున్న విషయాన్ని మొదటిసారి తన చేతులతో ఆచరణలో పెట్టే అవకాశం వచ్చినప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. మొదటి సంవత్సరంలోనే తన సీనియర్ ఇచ్చిన నమ్మకం తనలోని వైద్యుడికి మరింత ధైర్యాన్నిచ్చింది. ఆ మొదటి ఫేస్ మేకర్ రిపేర్ అనుభవం ఎలా అనిపించిందో ఆయన మాటల్లోనే విందాం. డిఎం ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు పేస్ మేకర్, టెంపరీ పేస్ మేకర్ అంటాము, అది నేర్పిస్తారు మాకు. సో ఒకరోజు రాత్రి 2 గంటలకేమో 1 గంటకేమో మా సీనియర్ పిలిచి చేస్తావని అడిగారు. సో చేస్తానని చెప్పి వెళ్ళి చేశాను. దట్ వాజ్ ది ఫస్ట్ ఇంటర్వెన్షన్ ఐ డిడ్ ఇన్ డిఎం కార్డియాలజీ. సో యాక్చువల్గా చెప్పాలంటే టెంపరీ పేస్ మేకర్ అనేది సింప్లెస్ట్ ప్రొసీజర్. అన్నిట్లోకి కూడాను మేము ఇప్పుడు చేసే వాటిలోకి సింప్లెస్ట్ ప్రొసీజర్ టెంపరీ పేస్ మేకర్. కానీ అదే నాకు ఒక గొప్పదనంగా అనిపించి మా నాన్నకు ఫోన్ చేసి చెప్పుకున్నాను ఇలా చేశాను అని. దెన్ మా నాన్నేమో ఎవరినో కాపాడాడనే ఫీలింగ్తో చాలా హ్యాపీగా ఫీల్ అయిన థింగ్ నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. ఇప్పుడు వెనక్కి చూసుకుంటే, అంటే ఇప్పుడు నేను చేసే ప్రొసీజర్లు అవి చూసుకుంటే టెంపరీ పేస్ మేకర్ అనేది యాక్చువల్గా నథింగ్, బట్ స్టిల్ ఆ మూమెంట్లో నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. మనకు గుండె ముందే హెచ్చరిస్తుంది. గుండెపోటు ఒక్కసారిగా వచ్చినట్టుగా అనిపించినా మన శరీరం అంతకుముందే ఎన్నో సంకేతాలనిస్తుంది. నడుస్తున్నప్పుడు ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది, అలసట, ఇలాంటి చిన్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే అవి భవిష్యత్తులో పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే గుండె ఇచ్చే ప్రతి సంకేతాన్ని గమనించాలి అంటున్నారు డాక్టర్ కిరణ్ తేజ. యూజువల్గా అందరికీ కూడాను నడుస్తున్నప్పుడు, అంటే గుండె యాక్చువల్గా చాలా మంచి ఆర్గన్. అది ముందు మీకు ఖచ్చితంగా వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుంది. అట్లీస్ట్ 90-95% మెంబర్స్కి ఇస్తుంది. మనం వాటిని నెగ్లెక్ట్ చేస్తే అవన్నీ సీరియస్ అయిపోతాయి. సో యూజువల్గా మనకి 4 నుంచి 5 సిమ్టమ్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి ఛాతీ నొప్పి, ఛాతీ చాలా బరువుగా అనిపించి ఇంతకుముందు మనం చేయగలిగిన పని ఇప్పుడు చేయలేకపోతున్నాము, ఛాతీ అంతా పట్టేసినట్టుగా బరువుగా అనిపిస్తుంది. ఈ దవడకిను పక్కన హ్యాండ్కి, లెఫ్ట్ హ్యాండ్కి అది రేడియేట్ అవుతుంది అంటే ఇది టిపికల్ సిమ్టమ్, ఇది హార్ట్ యొక్కది. అది కాకుండా రాత్రి పడుకుంటాము, ఒక 2 గంటల తర్వాత ఆయాసం వచ్చి లేచి కూర్చోవాల్సి అనిపిస్తుంది, కాళ్ళల్లో వాపు వస్తాయి. ఇవన్నీ గుండె ఫెయిల్యూర్ యొక్క సిమ్టమ్స్. కొంతమందికి నడిచినా లేకపోతే ఏమైనా పని చేస్తున్నా గుండె వేగంగా కొట్టుకున్నట్టు అనిపించడం, అది కొట్టుకోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోవడం లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇవి కార్డినల్ సిమ్టమ్స్ ఆఫ్ కార్డియాలజీ అంటారు. ఈ 5 సిమ్టమ్స్లో ఏది ఉన్నా కూడా ఒక కార్డియాలజిస్ట్ని ఖచ్చితంగా కలవాలి. ఎవరు హెల్తీగా ఉండాలన్నా, హార్ట్ అని కాదు, ఎనీ ఆర్గన్ టు బీ హెల్దీ, మెయిన్ రిక్వైర్మెంట్ థింగ్స్ ఆర్ 1 స్లీప్, 2 హెల్దీ ఫుడ్ అండ్ 3 ఎక్సర్సైజ్. రోజు రెగ్యులర్గా 30-45 minutes మీరు ఎక్సర్సైజ్ చేయగలిగి హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నారు, ఓవర్గా అంటే ఒబిసిటీ లేకుండా మెయింటైన్ చేస్తున్నారు, సో యువర్ బిఎంఐ ఇస్ వెల్ బిలో 25, దాంతోపాటు మీరు అట్లీస్ట్ 7 to 8 hours పడుకున్నారు అనుకోండి, ఎనీ ఆర్గన్ విల్ బీ వెరీ హ్యాపీ. ఒక డాక్టర్ విజయం వెనుక కేవలం అతని ప్రతిభ మాత్రమే ఉండదు. ఎన్నో త్యాగాలుంటాయి, ఎన్నో నిద్రలేని రాత్రులుంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా
కుటుంబం అందించే అండ ఉంటుంది. పేషెంట్ తన సమస్యను అర్థమయ్యేలా వివరించి చికిత్సపై పూర్తి అవగాహన కల్పించి భయాన్ని తగ్గించి నమ్మకాన్ని కలిగించడం డాక్టర్ కిరణ్ తేజ వైద్య విధానంలో ఒక ప్రత్యేకత. పేషెంట్ చాలా సిక్గా వచ్చాడు అనుకోండి, వాళ్ళు చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటారు. సో డాక్టర్ని చూడగానే సగం రోగం తీరిపోతుంది అనేది యాక్చువల్గా నిజమైన స్టేట్మెంట్. అది చాలామంది పేషెంట్స్ నాతో అనడం, నేను పర్సనల్గా మా వాళ్ళకి ఏమైనా అయినప్పుడు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఆ ఫీల్ అనిపిస్తూ ఉంటుంది. సో నాకు అనిపించింది కాబట్టి వాళ్ళకు కూడా అనిపించాలని ఫస్ట్ మేము మాట్లాడే టోన్ కానీ మేము చెప్పే విధానం కానీ వాళ్ళకి అర్థమయ్యేలా ముందు నుంచి, అంటే ఒక గుండె జబ్బు ఎందుకు వస్తుంది, దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది, అది మేము ఏం చేస్తున్నామని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సగం వాళ్ళకి భయం తీరిపోతుంది. అలా కాకుండా మేము ఈ ప్రొసీజర్ చేస్తామని చెప్పి వదిలేసామనుకోండి, అదేంటో వాళ్ళకి తెలియదు, దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ వాళ్ళకి తెలియదు. సో అవి తెలియనప్పుడు వాళ్ళు చాలా భయపడతారు. సో ఏమవుతుంది, ఎంత రిస్క్ ఉంది, ఆ రిస్క్ని మేము ఎలా ఎలివేట్ చేస్తామని చెప్పగలిగితే చాలామంది పేషెంట్స్ ధైర్యంగా ఒప్పుకుంటారు. ఎంత ధైర్యంగా కనిపించినా తన ముందున్న ప్రతి ప్రాణం వెనుక ఒక కుటుంబం ఉందన్న విషయం ఆయనకు తెలుసు. కొన్ని కేసులు వైద్యుడి వృత్తిపరమైన అనుభవాన్ని మాత్రమే కాదు, మనసును కూడా బలంగా తాకుతాయి. డాక్టర్ కిరణ్ తేజ గారి కెరీర్లో ఆయన గుండెను నిజంగా పిండేసిన సంఘటన ఏది అంటే ఆయన మాటల్లోనే విందాం. సో నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, 45 year old మేల్ వచ్చారు. ఆయన వచ్చింది ఏంటంటే, ఆయనకున్న జబ్బు పేరు డైలేటెడ్ కార్డియోమయోపతి. అంటే వాళ్ళ గుండె ఏదైతే ఉందో అది బాగా వాచి మధ్యలో మొత్తం వీక్ అయిపోయి గుండె పంపింగ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. అలా ఉన్నవారికి మేము యూజువల్గా యంగ్ పీపుల్ అయితే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోమని చెప్తాము. కొంతమందికి ఏమో కొన్ని డివైజెస్ ఉంటాయి, అవి చెప్తాము. సో ఈ పర్టికులర్ పేషెంట్కి మేము 3 నెలల పాటు ఫస్ట్ మందులు ఇచ్చి ఆయన ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో అని చూసాము, కానీ ఏమీ ఇంప్రూవ్ అవ్వలేదు. కాకపోతే పేషెంట్కి ఫైనాన్షియలీ చాలా లో ఉండడం వల్ల మేము హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అది చెప్పలేకపోయాము. ఆ తర్వాత పేషెంట్ ఫ్రీక్వెంట్గా హార్ట్ ఫెయిల్యూర్తో అడ్మిట్ అవ్వడం, మేము మందులతో మేనేజ్ చేయడం లాంటివి జరిగాయి. అన్నీ జరిగిన తర్వాత ఒక 6 నెలలకి పేషెంట్ చనిపోవడం జరిగింది. సో ఇలాంటివి జరిగినప్పుడు ఏ డాక్టర్ అయినా చాలా బాధపడతాడు. అంటే పేషెంట్స్ చాలామంది అనుకుంటారు డాక్టర్స్కి అంత ఫీలింగ్స్ ఉండవు అవి అని, కానీ ఒక పేషెంట్ మా కేర్లో చనిపోతే అది సిక్గా ఉండి చనిపోతారని ఎక్స్పెక్ట్ చేసిన పేషెంట్ చనిపోయినా కూడా చాలా బాధ అనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక 1-2 days మేము నార్మల్ రొటీన్కి రావడానికి టైం పడుతుంది. సో ఐ పర్సనలీ ఫీల్ అందరు డాక్టర్స్ కూడాను దే విల్ ట్రై దేర్ బెస్ట్ టు కీప్ అప్ దేర్ పేషెంట్స్ లైఫ్. ప్రతి వృత్తిలోనూ మంచివారుంటారు, కొన్ని సందర్భాలలో విమర్శలు ఎదుర్కొనేవారు కూడా ఉంటారు. అలాగే వైద్య రంగంలోనూ కొంతమంది డాక్టర్లపై ఏర్పడిన ప్రతికూల అభిప్రాయం కారణంగా అందరినీ ఒకే కోణంలో చూడటం సరైంది కాదు. ఎందుకంటే ప్రతి డాక్టర్ వెనుక ఎన్నో సంవత్సరాల చదువు ఉంటుంది, ఎన్నో కష్టాలుంటాయి, ఎంతో బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా ఒక ప్రాణాన్ని కాపాడాలన్న తాపత్రయం ఉంటుంది. డాక్టర్లను ఒకే కోణంలో చూడకూడదన్న విషయంపై డాక్టర్ కిరణ్ తేజ ఏమంటున్నారో ఇప్పుడు విందాం. సో అలా అడిగితే అంటే నేను మా డాక్టర్స్ని నేను నెగటివ్గా చెప్పను, కానీ ప్రతి ఫీల్డ్లోనూ కొంతమంది నెగటివ్ చేసేవాళ్ళు ఉంటారు. అలా డాక్టర్స్లో కూడా ఉండొచ్చు. సో అలా అని ప్రతి డాక్టర్ని నెగటివ్గా చూడడం చాలా తప్పు. మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్కి రిక్వైర్మెంట్ ఉంటేనే డాక్టర్ ఉంది అని చెప్తారు. అది ఎలా అర్థం చేసుకోవాలంటే, మీకు సిమ్టమ్స్ ఉన్నా లేదా మీ యొక్క రిపోర్ట్స్లో ఏమైనా అబ్నార్మాలిటీ కనిపిస్తున్నా, సో డాక్టర్ గారు చెప్పారు అంటే నా పర్సనల్ ఒపీనియన్ నెగటివ్ పక్కకు పెట్టి వాళ్ళు చెప్పిందంతా రాసుకొని సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి. సెకండ్ ఒపీనియన్ డాక్టర్ కూడా సిమిలర్గా చెప్పాడు అనుకోండి, థర్డ్ దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ రెండిట్లో ఒకళ్ళ దగ్గర చేయించుకోండి. లేదు ఇద్దరు వేరువేరుగా చెప్పారు అంటే మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకోవడంలో తప్పులేదు. ప్రతి సవాలు ఒక పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి పేషెంట్ ఒక కొత్త అనుభవాన్ని ఇస్తాడు. ఆ అనుభవాలే ఒక వైద్యుణ్ణి మరింత బాధ్యతాయుతంగా తీర్చిదిద్దుతాయి. మరి వైద్య రంగంలోకి అడుగుపెట్టబోతున్న యువ వైద్యులకు డాక్టర్ కిరణ్ తేజ ఇచ్చే సందేశం ఏంటంటే, సో ఎందుచేత మాకు ఈ జబ్బు ఎందుకు వచ్చింది అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఈ పర్టికులర్ రీజన్ వల్ల వచ్చిందని ఎవరు పిన్ పాయింట్ చేసి చెప్పలేరు. సో ఎప్పుడైనా సరే ఇది మల్టీ మోడల్లా వస్తుంది, మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ద్వారా వస్తుంది. ఈ మధ్య చాలా యంగ్ పీపుల్కే చూస్తున్నాం, 30 to 40 yearsలో ఉన్న వాళ్ళకి గుండె జబ్బు రావడం చాలా కామన్ అయిపోయింది. సో మేము చేసే ఎమర్జెన్సీ స్టెంటింగ్ కానీ వాళ్ళే ఎక్కువగా కామన్గా ఉంటున్నారు. సో ఎందుకు అని అడిగితే వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోవడం. సో ఇదివరకు మీరు చూసుకుంటే మన ఫాదర్స్ జనరేషన్ అది ఉందనుకోండి, అక్కడ ఉన్నవాళ్ళు హార్డ్లీ 2 monthsకో 3 monthsకో బయట ఒకసారి తినేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో తినడమే చాలా రేర్ అయిపోయింది. బయట ఎక్కువ తినడం, ఇంట్లో తక్కువ తినడం లాంటివి. అండ్ మీరు రోజువారీ పేపర్లో చూస్తూనే ఉంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ అడల్టరేటెడ్ ఉంది. అది పక్కకు పెడితే లైఫ్ స్టైల్ మారిపోయింది. వీకెండ్ పార్టీస్ కానీ, స్మోకింగ్ పర్సంటేజ్ కానీ, ఇవన్నీ చూస్తే దే ఆర్ ఆల్ ఆన్ ది హై రైస్.
అండ్ వాళ్ళు చేసే వర్క్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. సో ఇవి ఈ మధ్య వచ్చిన చేంజెస్ వల్లనే యంగ్ పీపుల్కి చాలా ఫ్రీక్వెంట్గా హార్ట్ అటాక్స్ అవి వస్తున్నాయని అనుకోవచ్చు. వైద్యులు పేషెంట్ల మధ్య ఉన్న ఈ నమ్మకం, అనుబంధాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే మా డాక్టర్ మా నమ్మకం కార్యక్రమంపై డాక్టర్ కిరణ్ తేజ అభిప్రాయం ఏంటంటే, ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం చాలా మంచిది. మీరు అడిగిన 2-3 క్వశ్చన్స్ చాలా బాగున్నాయండి. డాక్టర్స్ అందరూ కొన్ని స్టెంట్ అది అడుగుతారా, చేస్తారా అంటే ఇవి అందరికీ తెలియాలి. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది డాక్టర్స్ అలా చేస్తున్నారు. నేను అందరినీ అని చెప్పను, కానీ 90 to 95% డాక్టర్స్ అందరూ మంచిగానే ఉంటారు. సో ప్రతి డాక్టర్ని డౌట్తో చూడకండి. అండ్ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేయాలి, అందరు డాక్టర్స్తోనూ చేయాలి. సో ఒక్కొక్కళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్ చెప్తా ఉంటే పేషెంట్స్ కూడా మళ్ళీ వాళ్ళు కోల్పోయిన నమ్మకం తిరిగి వస్తుందేమని ఒక చిన్న హోప్. సవాళ్లు ఎన్ని ఎదురైనా ప్రాణాలను కాపాడాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతూ వైద్యాన్ని ఒక బాధ్యతగా, పేషెంట్ నమ్మకాన్ని ఒక విలువగా భావిస్తున్న ఈ యువ కార్డియాలజిస్టు ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. గుండెకు చికిత్స చేసే డాక్టర్ మాత్రమే కాదు, గుండెల్లో నమ్మకాన్ని నింపే డాక్టర్ కిరణ్ తేజ వరిగొండ. ఇదే ఈరోజు మా డాక్టర్ మా నమ్మకం ప్రోగ్రాం. మరి విన్నారు కదండి, డాక్టర్ కిరణ్ తేజ గారు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో విధంగా ఆయన కష్టపడి ఈరోజు సక్సెస్ఫుల్గా ఒక కార్డియాలజిస్ట్, ఒక మంచి హస్తవాసి, ఒక మంచి నమ్మకాన్ని కుదురుస్తూ ముందు కొనసాగుతున్నారు. మరి ఆ నమ్మకాన్ని ముందు కొనసాగిస్తూ ఆయన జీవన ప్రయాణాన్ని ఇంకెన్నో జర్నీస్, ఇంకెన్నో మైల్ స్టోన్స్ అందుకోవాలని మేము కూడా కోరుకుంటూ ఈరోజు మన డాక్టర్ మన నమ్మకం కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ తేజ గారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. మరొక మంచి హస్తవాసి, మరొక అద్భుతమైన డాక్టర్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.